Hello Amigos, welcome back to our YouTube channel World of Amigos. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అయితే విజిట్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. అవునండి, పోలవరం ప్రాజెక్ట్కి. ఇక్కడికి వెళ్ళే దారిలోనే మనకి గండిపోచమ్మ అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ని కూడా మేము దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఈ టెంపుల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే పట్టిసీమ వెళ్ళే దారిలోనే ఈ అమ్మవారి గుడి భక్తుల్ని ఆకర్షిస్తుంది. అండ్ ఇక్కడ గిరిజన ప్రజలు ఈ అమ్మవారిని కులదేవతగా కింద కూడా పూజిస్తారు. మన గోదావరి నది మీద బిల్డ్ అవుతున్న ఈ మ్యాసివ్ డ్యామ్ ఫ్యూచర్లో లక్షలాది ఎకర్స్కి లైఫ్ లైన్ అవబోతుంది. ఈరోజు మేము ఈ ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ని చాలా క్లోజ్గా చూడాలని చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చాము. అండ్ ఇక్కడ దారి తెలియకపోయినా వాళ్ళని వీళ్ళని అడిగి మరి పర్ఫెక్ట్ అడ్రస్ కనుక్కొని వెళ్ళాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల పోలీసు వాళ్ళు లోపలికి అలౌ చేయలేదు. అండ్ ఇక్కడైతే చెక్ పోస్ట్ అయితే ఉందో ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అసలు అలౌ ఉందా లేదా ఏంటి అనేది కనుక్కుందాం అనుకున్నా. బట్ ఇక్కడైతే మాకు ఎవరు కనిపించలేదు. అండ్ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ మళ్ళీ అక్కడ ఇంకొక చెక్ పోస్ట్ అయితే ఉంటుందన్నమాట మనకి. అక్కడ వరకు అయితే మేము వెళ్ళాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మన సేఫ్టీ కోసమే పోలీసులు అనేవాళ్ళు మనల్ని లోపలికి అలౌ చేయనున్నారు. ఎందుకంటే వెహికల్స్ లోపలికి అలౌ లేదు. అండ్ మేము నడుచుకొని వెళ్ళాలన్నా కూడా అలౌ లేదు. ఎందుకంటే దగ్గర 10 కిలోమీటర్స్ అయితే మనం నడవాలి. సో అంత దూరం నడలేము. అండ్ ఒకవేళ మేము నడుస్తాము అన్నా లేదు, ఇది కొంచెం ఏజెన్సీ ఏరియా కాబట్టి ఎవరికి అలౌ లేదనేసి చెప్పారు. బట్ అక్కడ ఒక కొండ అయితే ఉంటుంది. ఆ కొండకి మనం వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. ఆ కొండ పేరు వచ్చేసి పాండురంగ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆ కొండ పైన. సో ఆ కొండ దగ్గరికి అయితే రిటర్న్ వస్తాం. అక్కడి నుంచి అక్కడికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో మేము మా ఆటోనైతే మేము అక్కడ పక్కనే పెట్టేసి కొండ ఎక్కడానికి అయితే రెడీ అయిపోయాము. అక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల అలౌ చేయకపోయినా సరే మా క్యూరియాసిటీ అక్కడితో స్టాప్ అవ్వలేదు. సో మేము డిసైడ్ అయిపోయాం, ఇన్సైడ్ అలౌ చేయకపోతే ఏమైంది, వ్యూ పాయింట్ నుండి అయినా చూద్దామని. కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ టాప్ రీచ్ అయిన తర్వాత మాకు కనిపించిన వ్యూ అయితే మాత్రం సింపుల్లీ బ్రెత్ టేకింగ్ అనమాట. హ్యూజ్ కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద మెషిన్స్ అండ్ వాటి మధ్యలో మన గోదావరి నది ప్రవహిస్తుంటే ఆ మూమెంట్లో పోలవరం ప్రాజెక్ట్ స్కేల్ ఎంత పెద్దది అనేది మాకు చాలా క్లియర్గా అర్థమైంది. యాక్చువల్గా పోలవరం ప్రాజెక్ట్ ఐడియా అనేది కొత్త కాదు. బ్రిటిషర్స్ ఉన్న టైంలో నుంచే ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అయితే ఉంది. కానీ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 2004లో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో. తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇండియాలో ఇంపార్టెంట్ నేషనల్ ప్రాజెక్ట్గా రికగ్నైజ్ అయ్యింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ పవర్లో వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు తన లీడర్షిప్లో పోలవరం కన్స్ట్రక్షన్ని స్పీడ్ పెంచడానికి చాలా ట్రై చేశారు. స్పిల్వే కన్స్ట్రక్షన్స్, కెనాల్ డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా వర్క్స్ అనేది కంటిన్యూ చేశారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. అండ్ మేము ఇక్కడే ఉన్న పాండురంగ స్వామి టెంపుల్ని కూడా దర్శించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అంతే డేంజర్గా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ పక్కనే కరెంట్ వైర్ ఉంటుంది. ఎవరైనా బై మిస్టేక్ చూసుకోకుండా ఉంటే మన లైఫ్ రిస్క్లో పడుతుంది. సో ఎవరైనా ఇక్కడికి విజిట్ అయ్యే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ పాండురంగ స్వామి టెంపుల్ అయితే విజిట్ చేయండి. అండ్ బోర్డర్స్ వైపు చిన్నపిల్లలతో ఎవరైనా వస్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ డ్యామ్ లక్షలాది ఎకర్స్కి ఇరిగేషన్ వాటర్ని ఇస్తుంది. అండ్ టౌన్స్కి, విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తుంది. అండ్ అలానే హైడ్రో పవర్ జనరేషన్ ద్వారా ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. మన గోదావరి ఫ్లడ్స్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అండ్ ఈ వ్యూని ఈ వీడియోలో చూస్తున్న దానికన్నా మేము కళ్ళతో చూసింది చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది. అండ్ 2 కళ్ళు సరిపోలేదనమాట. ఈ మొత్తం అంతా కూడా వాటర్. ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది మన ప్రాజెక్ట్ ఎంత బిగ్ స్కేల్‌లో ఉండబోతుంది అని. నేచర్ పవర్ అండ్ హ్యూమన్ ఇంజినీరింగ్ కలిసి క్రియేట్ చేసిన ఒక్క మ్యాసివ్ కన్‌స్ట్రక్షన్‌లా ఉంటుందనమాట మన ప్రాజెక్ట్ సింపుల్‌గా చెప్పాలంటే. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్‌కి ఇదొక పెద్ద గేమ్ చేంజర్ అవ్వబోతుంది. నెక్స్ట్ వీడియోలో ఒక టెంపుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ టెంపుల్ ఏంటో కామెంట్ చేసేయండి.